హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్గా విజిట్ చేసిన వాళ్ళు, లేదంటే ఎప్పటి నుంచో సపోర్ట్ చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అలాగే విజిట్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి కాబట్టి, అలాగే సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా లేట్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పేస్తాను. లెట్స్ గో ద వీడియో. ఎన్పిసిఐఎల్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 197 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 197 వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, a government of India has released the official notification for the recruitment of scientific assistant technician assistant grade 1 vacancy. Those candidates who are interested in the recruitment 197 vacancy. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పే స్కేలు, సెలక్షన్ ప్రాసెస్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ దేర్. పోస్ట్ నేమ్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఎలిజిబిలిటీ క్రైటీరియా is citizen of India. Recruitment type central government job. Job location all India. 197 post. NPCL scientific assistant technician and assistant grade 1 important dates. స్టార్టింగ్ డేట్ వచ్చి 28 మే 2025 నుంచి 17/6/2025 వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 years. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఎవరైనా ఎలిజిబుల్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందంటే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 150 రూపీస్. రిమైనింగ్ వాళ్ళందరికీ ఉమెన్స్ కూడా 0. తర్వాత నెక్స్ట్ వచ్చి గ్రేడ్ 1 వేకెన్సీ డీటెయిల్స్. దీని యొక్క డీటెయిల్స్ ఎలా అంటే స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ 11 వేకెన్సీ. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ సైంటిఫిక్ గ్రాడ్యుయేట్స్ స్టైఫెండరీ ట్రైనీ అది 11. స్టైఫెండరీ ట్రైనీ ప్లాంట్ ఆపరేటర్ 166, అదిని మెయింటైనర్ అది కూడా 2 కలిపి 166. అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ 9, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎఫ్&ఏ 6, అసిస్టెంట్ గ్రేడ్ 1 సి&ఎంఎం 5. 197 వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఉండాలి. టెక్నీషియన్ వచ్చి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ సైన్స్ లేదా ఐటీఐ ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్ 1 గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఎన్పిసిఎల్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జాము ప్లస్ ఇంటర్వ్యూ. సైంటిఫిక్ అసిస్టెంట్కి టెక్నీషియన్ అయితే రిటన్ ఎగ్జాము ప్లస్ స్టేజ్ 1, స్టేజ్ 2 2 ఎగ్జామ్ ఉంటాయి అన్నమాట. అసిస్టెంట్ గ్రేడ్ అయితే రిటన్ ఎగ్జాము అండ్ స్కిల్ టెస్ట్. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంది. దీని యొక్క సాలరీ వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 6 35,000 నుంచి 1,12,400 ప్లస్ అలవెన్సెస్. టెక్నీషియన్ లెవెల్ 3 21,700 నుంచి 69,100 ప్లస్ అలవెన్సెస్. అసిస్టెంట్ గ్రేడ్ 1 లెవెల్ 4 25,500 నుంచి 81,100 ప్లస్ అలవెన్సెస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో ఇది ఎలా అప్లై చేయాలంటే రిజిస్ట్రేషన్ మీకు ఒక లింక్ ఇస్తాను. లింక్ ద్వారా క్లిక్ చేసుకుని న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి రిజిస్ట్రేషన్తో న్యూ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయాలి. సో దీన్ని అప్లై చేస్తే ఏంటంటే మంచి ఆపర్చునిటీ కాబట్టి, సీక్రెట్ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా అప్డేట్ ఏమైనా ఉంటే నేను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి.